హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోను టెక్ తెలుగు. గైస్, ఇవాళ మన వీడియోలో వచ్చేసి మీకు ఒక మనీ ఎర్నింగ్ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో టెలిగ్రామ్ నుంచి ఒక టాస్క్లు చేస్తే మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంది అనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలాగే మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం అనమాట. సో ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఎప్పుడు 500 సబ్స్క్రైబర్స్ దాటిపోవాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో అసలు దీంట్లో వర్క్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. టెలిగ్రామ్లో అకౌంట్ లేనట్లయితే టెలిగ్రామ్ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ క్రియేట్ చేసినప్పుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని గ్రూప్స్లో యాడ్ చేస్తారనమాట. ఆ యాడ్ చేసినప్పుడు టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లో వచ్చేసి మనం చేస్తే అప్పుడు మనకి మనీ అయితే బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో అలా వీళ్ళైతే ఫస్ట్ పద్ధతి అయితే ఇలా ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి వీళ్ళు కొన్ని ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేస్తూ ఉంటారు. ఇలా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా, లేదంటే టాస్క్లు అని చెప్పి ఇలా మీకు చెప్తూ ఉంటారు అనమాట. సో అలా చెప్తున్నప్పుడు అలాంటి యాడ్స్ వచ్చినప్పుడు వదులుకోవద్దు, మిస్ చేయొద్దు. ఓకేనా? అలా ఎలా చేయాలి వర్క్ అనేది మీకు క్లియర్గా వీడియోలో చెప్తాను చూడండి. సో నాకు వచ్చేసి ఒకరైతే మెసేజ్ చేశారు. సో అది వచ్చేసి ఇప్పుడు డిలీటెడ్ అకౌంట్ ఉంది. కాకపోతే అది చూపించలేకపోతున్నాను మీకు. ఇక్కడ వాళ్ళు వర్క్ ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చేసి శాంపిల్ టాస్క్ అయితే ఇచ్చారు. శాంపిల్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే నేను ఆ శాంపిల్ టాస్క్ చేసినందుకు గాను వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు వర్క్ కోడ్ ఒకటి ఉంది, వర్క్ శాలరీ కోడ్ అనేది. ఆ కోడ్ వచ్చేసి రిసెప్షనిస్ట్కి పంపించమని చెప్పి ఆ టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిందనమాట. సో నేను వచ్చేసి ఆ కోడ్ వచ్చేసి టెలిగ్రామ్లో ఇక్కడ రిసెప్షనిస్ట్కి అయితే పంపించేశాను. సో పంపించగానే ఆ శాంపిల్ టాస్క్ ఏదైతే చేశాను కదా, సో దానికి వచ్చేసి అమౌంట్ వేయాలి మనకి 150 రూపీస్ ఆ శాంపిల్ టాస్క్ చేసినందుకు. ఆ టాస్క్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో చెప్తాను క్లియర్గా. సో చూస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ టాస్క్ చేసినందుకు డబ్బులు పంపించాలి కదా, అందుకని ఏజ్, జెండరు, హోల్డర్ నేమో, బ్యాంక్ నేమో, ఏఎఫ్ఎస్సి కోడ్, సో ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయమని చెప్పారు. ఓకే, నేను సింపుల్గా నా డీటెయిల్స్ అనే ఇచ్చాను. చాలామంది ఇక్కడ భయపడతారు డీటెయిల్స్ ఇవ్వడానికి. సో భయపడాల్సిన అవసరం లేదు, డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, మనం డీటెయిల్స్ ఇస్తేనే కదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మనీ వేస్తారు. ఓకేనా? ఇచ్చేసేయండి. సో అలా నేనైతే ఇచ్చేసాను. నేను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు కరెక్టే కదా అని చెప్పి చెక్ చేసుకోమని చెప్పారు. ఓకే, నేను ఎస్ అని పెట్టేశాను. తర్వాత మీకు అమౌంట్ పంపించాను చూసుకోండి అని చెప్పి ఒక 15 మినిట్స్లో వస్తాయని చెప్పారు. ఓకే, తర్వాత నేను నాట్ రిసీవ్డ్ మెమోని పెట్టేసా. ఇంకా రాలేదు అమౌంట్. 5 మినిట్స్లోనే మనకి ఆత్రం ఆగదు కదా, 5 మినిట్స్లోనే రాలేదని చెప్పాను. కాకుండా మేము పెట్టాను, ఫెయిల్ అయింది మీరు. అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ అయితే సర్వర్ బాగాలేదు, అందుకని అమౌంట్ అయితే రాలేదు. సో నేను చూసుకొని ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తానని చెప్పాను. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తానని చెప్తే సరే పంపించండి సార్ అని చెప్తే పంపించేసిన తర్వాత సో యూపీఐ ఐడి కూడా పంపించేసాను, ఎందుకైనా మంచిదని చెప్పి పంపించేసిన తర్వాత వితిన్ దగ్గర ఒక 5 మినిట్స్లో అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయాయి. చూడండి, అమౌంట్ క్రెడిట్ అయిపోయి 150. సో ఆమె ఏం చెప్పిందంటే, డబ్బులు రాగానే నాకైతే స్క్రీన్ షాట్ పెట్టమని చెప్పింది. అందుకని నేను స్క్రీన్ షాట్ పెట్టేశాను. ఓకేనా? సో కంగ్రాచులేషన్ అని చెప్పి ఒక గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. చూడండి, ఇక్కడ గ్రూప్ ఇచ్చింది కదా, గ్రూప్ లింక్. ఆ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్ ఎలా ఉంటుందంటే చూడండి, సో ఇన్వైట్ లింక్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయిందంట. సో ఆ గ్రూప్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. గ్రూప్లో యాడ్ అయిపోయా. సో గ్రూప్లో యాడ్ అవ్వగానే వీళ్ళ వర్క్ ఎలా ఉంటుందంటే, గ్రూప్లో యాడ్ అవ్వగానే ఫస్ట్ అక్కడ లింక్ ఇస్తారు, ఒక టాస్క్ లింక్ ఇస్తారు. ఆ టాస్క్లు ఎలా ఉంటాయంటే చూడండి, ఫస్ట్ టాస్క్ లింక్ వచ్చేసి పెట్టారు. ఈ టాస్క్ లింక్ ఇలా ఉంటుంది. టాస్క్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇంటర్ఫేస్ ఇలా ఇవ్వగానే సో ఇదే వాల్పేపర్ అందరికీ రావాలని లేదు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కోలా కూడా వస్తుంది. సో అలా క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి యాక్సెప్ట్ కుకీస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనం వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాలి. ఓకే, ఆ గ్రూప్లో నుంచి తీసుకొని టాస్క్ అనేది స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఎవరైతే మనకి ఉన్నారో వాళ్ళకి మనం పెట్టాలి. ఓకే, పెట్టినందుకు ఇక్కడ 75 రూపీస్ పర్ టాస్క్ ఇస్తుంది. ఆ 75 రూపీస్ ఒక టాస్క్కి 75 రూపీస్. అక్కడ ఏంది, ఫస్ట్ శాంపుల్ టాస్క్ ఒక టాస్కే 150 రూపీస్. ఇక్కడ ఒక టాస్క్కి 75 రూపీస్. 75 రూపీస్ వచ్చేసినాయి. ఓకే, నేను ఓకే మ్యామ్ అని పెట్టేశాను. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 11:15కి ఉంది అని చెప్పింది. ఓకే, నేను వచ్చేసి టాస్క్ 11:15కి వచ్చేసాను. ఒక టాస్క్ కంప్లీట్ చేసేసాను. తనకి స్క్రీన్ షాట్ పెట్టేశాను. తర్వాత 75 రూపీస్ 150 అయినాయి కదా, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయాలి కదా, క్రెడిట్ చేసేసింది. నా బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తే స్క్రీన్ షాట్ పంపించేసాను. ఓకే, ఇందాక 150, ఇప్పుడు 150, 300. ఓకేనా? 300 అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 11:30కి ఉంది అని చెప్పిన తర్వాత థ్యాంక్స్ మ్యామ్ అని పెట్టేసి
సో ఇక్కడే అసలు సినిమా. వెల్ఫేర్ టాస్క్ అంటే మనం డబ్బులు కట్టాలి. ఓకేనా, మనం డబ్బులు కట్టాలంట. సో డబ్బులు ఎంత కడితే ఎంత వస్తుందో చూద్దాం. డిపాజిట్ 1000 రూపీస్, కమిషన్ వచ్చేసి 300 రూపీస్ అంట, టోటల్ వచ్చేసి 1300 రూపీస్ అంట. ఓకే, నెక్స్ట్ డిపాజిట్ 5000 రూపీస్, 35% కమిషన్, 1750 రూపీస్ క్యాష్ బ్యాక్, టోటల్ 6750 రూపీస్ మొత్తం అమౌంట్ వచ్చేసి మనకి ఇస్తుందంట. ఓకే, సో వెల్ఫేర్ టాస్క్ అయితే ఇలా ఉంటుంది. మిమ్మల్ని డిపాజిట్ చేయమని అడుగుతుంది. ఓకే, మనం ఏం చేస్తాం, మనం డిపాజిట్ చేయం. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మనం డబ్బులు సంపాదిస్తాం. ఓకేనా, ఇక్కడ వెల్ఫేర్ టాస్క్ వచ్చేసి స్కిప్ చేయాలి. ఎలా స్కిప్ చేయాలి సో చెప్తాను చూడండి. ఆమె ఏం చెప్తుందంటే వెల్ఫేర్ టాస్క్ అయితే మీరు 1000 రూపీస్ కట్టండి, నేను 1300 రూపీస్ ఇస్తాను అని చెప్పింది. నేనేం చెప్పాను ఇక్కడ చూడండి, మ్యామ్ నో మనీ, ఐ విల్ ఇన్వెస్ట్ నెక్స్ట్ టాస్క్ అని చెప్పి ఈజీగా ఒక డైలాగ్ అయితే వదిలేం. సో వదిలేసిన తర్వాత డైలాగ్ వదిలిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉందంటే, ఇక్కడ కరిగిపోయి మనకు వచ్చేసి ఇట్స్ ఓకే డియర్ బట్ యూ క్యాన్ స్కిప్ ఓన్లీ వన్స్, అంటే మీరు ఓన్లీ ఒక్కసారి మాత్రమే స్కిప్ చేయగలరు అని చెప్పింది. సో మనం వచ్చేసి ఓకే మ్యామ్ అని చెప్పి పెట్టేసాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చేసింది అనమాట. ఆల్రెడీ 300 రూపీస్ మనం సంపాదించాం. తర్వాత మళ్ళీ టాస్కులు చేయడం స్టార్ట్ చేసాం. ఒక టాస్క్ 75 రూపీస్ వచ్చేసింది, నెక్స్ట్ టాస్క్ 75 రూపీస్ వచ్చేసాయి, మొత్తం వచ్చేసి మళ్ళీ 150 రూపీస్ అకౌంట్లో పడిపోయాయి. ఇది కొన్ని స్క్రీన్ షాట్. ఓకే, స్క్రీన్ షాట్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెల్ఫేర్ టాస్క్ వచ్చింది. ఈ వెల్ఫేర్ టాస్క్ ఎలా స్కిప్ చేయాలి, అసలు నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఐ విల్ ఇన్వెస్ట్ నెక్స్ట్ వెల్ఫేర్ కన్ఫర్మ్ మ్యామ్ అని చెప్పా. ఇంకొకసారి బురుడి మాటలు చెప్దామని ట్రై చేసా, కానీ పడలేదు. ఈసారి టాస్క్ వచ్చేసి 35 రూపీస్ పడిపోయింది. ఇందాక 75 రూపీస్ కదా, 35 రూపీస్కి పడిపోయింది. ఇప్పుడు ఒక టాస్క్ 35 రూపీస్. ఓకే, సరే చూద్దాం ఎంతవరకు ఇస్తుందని చెప్పి 35 రూపీస్ చేసేసాను టాస్క్. తర్వాత ఇంకొక 35 రూపీస్ 70 రూపీస్ అయినాయి. సో మళ్ళీ వెల్ఫేర్ టాస్క్ వచ్చింది. ఈసారి స్కిప్ చేయడానికి నేనేం చేశాను, ఇంకేం చెప్పాల, రిప్లై కూడా ఇవ్వలేదు. ఇవ్వనందుకు నాకు టాస్క్ వచ్చేసి 15 రూపీస్ చేసింది. ఒక టాస్క్కి 15 రూపీస్ చేసింది. ఓకేనా, 15 రూపీస్ చేసిన తర్వాత మళ్ళీ 2 టాస్కులు చేసిన 100 రూపీస్ అయింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. మళ్ళీ వెల్ఫేర్ టాస్క్ వచ్చింది. వెల్ఫేర్ టాస్క్ వచ్చిన తర్వాత నేను స్కిప్ చేసేసా. నేను చెప్పలేదు, ఏం లేదు, రిప్లై ఇవ్వలేదు. ఓకే, తర్వాత 5 రూపీస్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే మీకు 450 రూపాయలు 450 రూపీస్ ఫ్రీగా వచ్చాయి. ఆ 450 రూపీస్ తీసుకొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారో డబ్బులు దాచిపెట్టుకుంటారో మీ ఇష్టం. కాకపోతే ఇంకా తర్వాత నుంచి నాకు ఆ 450 రూపాయలు వచ్చినాయి కదా, దాని నుంచి మళ్ళీ నేను నా డబ్బులు కొంచెం యాడ్ చేసి నేను కొడతాను, 1000 రూపాయలు 1100 వస్తాయి కదా అని చెప్పి కొట్టారా, ఖతం. డబ్బులు వస్తాయి, లేదంటే లేదు. దాదాపు వచ్చినా రాకపోయినా మనం వచ్చేసి అమౌంట్ పెట్టము. ఇన్వెస్ట్ అనేది ఉండదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ డబ్బులు ఎలా సంపాదించాలి అని. ఓకేనా, సో ఇలా ఉంటుంది. ఓకే, ఇలా వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇలా సంపాదించుకోవాలని చెప్పి మాత్రమే వీడియో చేస్తున్నాను. సో ఇలాంటి టాస్క్లు మీకు చాలాసార్లు గతంలో వచ్చుంటే మీరు వదులుకొని ఉంటారు, ఎందుకంటే దాని గురించి తెలియక. నేనైతే దీని గురించి చెప్దామని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో నేను వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి బ్రో అది ఇది అని చెప్తే, వీళ్ళకి వచ్చేసి కొన్ని ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో కానీ ఫేస్బుక్ యాడ్స్లో కానీ వీళ్ళు అప్పుడప్పుడు యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇలా యాడ్స్ ఇచ్చినప్పుడు మీరు మిస్ చేసుకోవద్దు, మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఈ కాంటాక్ట్స్లో ఇలా యాడ్స్ వచ్చినప్పుడు మీరు కాంటాక్ట్ అవుతున్నప్పుడు 91 క్లబ్ అని చెప్పి ఈ 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు మనీ ఇస్తాను అని చెప్పి వస్తాయి. సో వాటిని ఇగ్నోర్ చేసేయండి. వాటిలో ఇలా ఇది కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి యాడ్స్ అనేవి. సో చూసుకొని చేసుకోండి. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, అక్కడ ఇన్వెస్ట్ చేయమని స్టార్టింగ్లోనే చెప్తారు, ఇక్కడ టాస్క్లు ఇస్తారు. సో ఇన్నిటికి తేడా ఇదే. నేను ఆల్రెడీ ఆ 91 క్లబ్ గురించి వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా గైస్, డైరెక్ట్గా వీళ్ళకి లింక్ అయితే ఉండదు. ఒకవేళ నేను లింక్ ఇచ్చినా కూడా వీళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వరు, మీకు ఆన్సర్ ఇవ్వరు. ఓకేనా, సో ఇక్కడ రిఫర్ అనేది ఉండదు. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, లేదంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తారు ఒక్కోసారి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని డైరెక్ట్గా యాడ్ చేస్తారు, లేదంటే ఇలా యాడ్స్ ద్వారా మనం వెళ్ళాలి. ఓకేనా, ఈ 3 పద్ధతులే. మనం డైరెక్ట్గా వాళ్ళకి నేను రిఫర్ చేయడం, మీరు వెళ్ళడం, అలా కాంటాక్ట్ అయితే ఉండదన్నమాట. సో ఇలా అయితే ఉంటుందని మీకు వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోవాలి వీడియోతో. ఓకేనా, సో గైస్ ఈ వీడియో కింద ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం.